కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎర్లి ఇంద్రశాంతి మేడం గారు, ఇక్కడ ఆసీనులైన అధ్యాపక బృందానికి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు. మరి వక్తలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలా చక్కగా మాట్లాడారు. నేను నిన్న కూడా సుదీర్ఘ ఉపన్యాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలియజేశాను. మరి అంబేద్కర్ సెంట్రల్ ప్రావిన్స్ లో జన్మించినప్పటికీ ఉద్యోగ రీత్యా వీళ్ళ యొక్క పేరెంట్స్ సతారా, పూనా, రత్నగిరి జిల్లాలకు వెళ్లడం, అక్కడనే విద్యాభ్యాసం కొనసాగించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి కాలక్రమమే కొల్హాపూర్ రాజు మరియు బరోడా మహారాజు ఆర్థికవేత్తల సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కొలంబియాలో ఎకనామిక్స్ లో పిహెచ్డి పట్టాను తీసుకొని 1917లో భారతదేశానికి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా ఆ రోజు పూనాలో సత్యశోధక్ సమాజం అనేది చాలా కీలకమైనది. మహాత్మా జ్యోతిరావు బాపులే స్థాపించినటువంటి ఈ సమాజంలో పాల్గొని వాటిని గురించి స్టడీ చేశాడు. తరువాతనే ఈయన అంటరానితన నిర్మూలనకు కృషి చేయడమే కాకుండా భారతదేశంలో అణగారిన వర్గాల కృషికి, అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈ మూక్ నాయక్, బహిష్కృత భారత్ ఇలాంటి పత్రికలు మరాఠీ లాంగ్వేజ్ లో రాయడము, కాలక్రమమే ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మరి జాన్ డూయి ఈయన కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, అదేవిధంగా జాన్ లాస్కీ ఈయన కూడా ఒక ప్రొఫెసర్. ఈయన ప్రభావం కూడా బాగా చూపింది. మరి కాలక్రమమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి వచ్చిన విషయం తెలుసు. మరియు గాంధీజీతో కొంత విభేదాలు ఏర్పడినాయి. 1932లో పూనా ఫ్యాక్టరీలో గాంధీజీతో వ్యతిరేకించి హరిజనులకు, దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని పోరాడిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చును. మరి ఈయన మరణానంతరమే బతికి ఉన్నప్పుడు భారత ప్రభుత్వము డ్రాఫ్టింగ్ చేసినటువంటి ఈ మహానుభావునికి ఎప్పుడు ఇచ్చింది భారతరత్న 1991. ఆ మధ్య కాలంలో భారతరత్న ఇవ్వడం చాలా సిగ్గుచేటు మనందరికీ. మరి ఇటువంటి పిత మరి అనేక దేశాలను 7 సభ్యులతో కలిసి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ను కూడా ఎలా భారతదేశంలో రూపొందించాలని తెలియజేసిన గొప్ప మహానుభావుడు. 1946-47లో పండిట్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం, దాంట్లో ఈయనకు మొదటి స్థానము లా మినిస్టర్ అండ్ రైల్వే మినిస్టర్ అడిషనల్ ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది. ఇటువంటి మహానుభావుని గురించి ఒక దళితులే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో అందరూ గర్వించదగిన ఒక ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1956 డిసెంబర్లో ఈయన మరణించాడు. ఎక్కడ? బాంబేలోని దాదర్లో ఈయన సమాధి ఉంది. దట్ ఈస్ కాల్డ్ చైత్య భూమి ఆయన సమాధి పేరు. అకార్డింగ్ టు బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ప్రకారమే ఈయన యొక్క అంత్యక్రియలు చేశారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి, మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.